అవని స్టోరీస్. గాంధీపురం అని ఒక చిన్న గ్రామంలో గురవయ్య సుశీల దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు సురేష్, చిన్న కొడుకు రమేష్. ఆ ఇద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పెద్ద కొడుకు సురేష్ భార్య అవని, చిన్న కొడుకు రమేష్ భార్య అనూష. చిన్న కొడలు అనూష బాగా చదువుకున్నమ్మాయి. పైగా అది ప్రేమ వివాహం కావడం వల్ల కట్నం కూడా తక్కువ తెచ్చింది. దాంతో అత్తగారు సుశీలకు ఆమె మీద కాస్త చిన్న చూపుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి అనూష చేత ఇంటి పనులు చేయించడమే కాకుండా ఒకరోజు ఎండాకాలం మధ్యాహ్నం సుశీల 2 కోడలను పిలిచి, రేపటి నుంచి మన ఇంట్లో వాళ్ళంతా పొలానికి వెళ్తున్నారు. ఇది ఎండాకాలం కదా, మిరపకాయ పళ్ళు బాగున్నాయి. కొన్ని రోజులు పోతే పళ్ళు ఆగిపోతాయి. ఈ నెల రోజులు మనం బాగా డబ్బు సంపాదించుకోవాలంటే పొలం వెళ్లాల్సిందే. రేపటి నుంచి ఉదయాన్నే లేచి క్యారేజీ రెడీ చేయండి. మీ 2 పొలానికి వెళ్తారు, నేను పత్తికి వెళ్తాను. అత్తయ్య, నాకు పొలం పని చేయడం అస్సలు రాదత్తయ్యా. నేనెప్పుడు పొలానికి వెళ్ళలేదు. మీరున్నట్టుండి పొలం వెళ్ళమంటే నేనేం చెయ్యాలి? నాకు భయం వేస్తుంది. ఎవరు పుట్టుకతో ఏది నేర్చుకోరు అనుష. మీ అక్క అవని ఉంది కదా, ఆమెతో పాటు కలిసి వెళ్తే తనే అన్నీ చూసుకుంటుంది, నేర్పిస్తుందిలే. అత్తగారి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక అనూష మౌనంగా ఉండిపోయింది. అది గమనించిన పెద్ద కోడలు అవని ఆమెకు ధైర్యం చెప్పింది. అనూష, నువ్వేం బాధపడద్దు, నేనున్నాను కదా, పొలంలో అన్నీ నేను చూసుకుంటానులే. సరే అక్క, నువ్వు తోడుంటే నాకు కొండంత ధైర్యం. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కోడలిద్దరూ హడావిడిగా నిద్రలేచి ఇంటి పనులని ముగించుకొని క్యారేజీలు కట్టుకుని పొలానికి బయలుదేరతారు. ఉదయం పూట ఎండ తక్కువగా ఉండడంతో మొదట్లో అనూష కూడా ఎంతో ఉత్సాహంగా చకచకా మిరపకాయలు కూడా మొదలుపెట్టింది. కొంత సమయం గడిచేసరికి ఎండ తీవ్రత బాగా ఎక్కువైపోయింది. ఆ మండుటెండకు అనూష తట్టుకోలేకపోయింది. కాళ్లు వణుకుతూ ఉంటే మిరప తోటలోనే నిలబడి అవనిని పిలిచింది. అక్క, ఎండ దెబ్బకి నాకెందుకు కడుపులో తిక్క తిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనటుగా ఉన్న చెట్టు కింద వెళ్ళి కాసేపు పడుకుంటానక్కా. అయ్యో, ఇదేమీ మనిల్లు కాదనుష, మన ఇక్కడికి కూలి పనికొచ్చాం. అలా పడుకుంటే తోట యజమానులు మేస్త్రి అస్సలు ఊరుకోరు. నా వల్ల అస్సలు కావడం లేదక్కా, దయచేసి నన్ను అర్థం చేసుకో. చెల్లెలు అలా కంటతడి పెట్టుకోవడంతో అవని మనసు కరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసి మెల్లగా అనింది. సరే అనుష, నువ్వు ఆ మిరప చెట్ల కిందకి వెళ్ళి కొంచెం నీడగా ఉన్న చోట పడుకో. మేస్త్రి అమ్మ ఇటువైపు వచ్చినప్పుడు నేనిక సైగ చేస్తాను, అప్పుడు లేసొద్దు గాని. నీ పని కూడా నేనే పూర్తి చేస్తాలే. థ్యాంక్స్ అక్క, ఇప్పుడే వస్తాను. అనూష వెళ్ళి ఆ నీడలో పడుకుంది. అవని డబుల్ స్పీడ్ పనితో పాటు అనూష పని కూడా చేయడం మొదలుపెట్టింది. ఇంతలో ఆ తోట మేస్త్రి అమ్మ కాంతమ్మ అటుగా వచ్చి నీడలో పడుకో ఉన్న అనూషని చూసి పెద్దగా కేకలేసింది. ఏ అమ్మాయి, ఎవరే నువ్వు? ఇక్కడికి పని కోసం వచ్చావా లేక హాయిగా సుఖపడ్డానికి వచ్చావా? పనులన్నీ పక్కన పెట్టి దర్జాగా పడుకోనున్నావు. ఏమే అవని, మీ అత్తగారు సుశీల ఈ పిల్లని ఇక్కడికి పని కోసం పంపించిందా లేక తిండి తిని నిద్రపోవడానికి పంపించిందా? కట్నం తక్కువ తెచ్చిందని ఇంట్లో నుంచి తోసేసిందా ఏంటి? ఎంత చదువుకుంటే మాత్రం పొలంలో కూడా పరుపులు వెతుక్కుంటారా? అసలు మీ అత్తగారికి బుద్ధుందా? ఇలాంటి సోమరిపోతుల్ని పనికి పంపించడానికి కూలి డబ్బులు ఊరికే వస్తున్నాయా ఏంటి? కాంతమ్మ నోటికొచ్చినట్టు తిడుతూ అత్తగారిని కూడా లాగడంతో అవనికి చాలా బాధేసింది. ఆ మాటలు ఎక్కువగా అవ్వడంతో తట్టుకోలేక కాంతమ్మకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కాంతమ్మగారు, దయచేసి ఇంతటితో ఆపేయండి. తను బాగా చదువుకున్నమ్మాయి. తనకు ఈ పొలం పళ్ళు ఏమీ తెలియవు. పాపం ఏదో మొదటిసారి కదా, ఎండ దెబ్బకి అలా అనిపించి పడుకుంది. ఒక 2 రోజులు అలవాటైతే తనే బాచేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. సరిపోయిందమ్మా సంబడం. ఇక్కడికి చదువులమ్మ తల్లి వచ్చింది కదా, మేం కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి. మరి కూలి పనికి వచ్చినప్పుడు ఒళ్ళు వంచాలి. కాంతమ్మ అలా అరుస్తుండగానే అనూష ఒక్కసారిగా లేచి, అక్క, నా వల్ల కావడం లేదు అంటూ అక్కడే వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అయ్యో అనూష, ఏమైంది? ఇలాగే ఉంటే నీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందేమో. నువ్వు వెంటనే ఆ పెద్ద చెట్టు కింద వెళ్ళిపో. నీ కూలి వద్దు, పాడవద్దు. ఇంటికెళ్ళాక అత్తగారు అడిగితే నేనేదో ఒకటి అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోపో. లేదక్కా, వద్దు.
నేనెళ్తే కాంతమ్మ గారు నిన్ను మన అత్తయ్యని ఇంకా ఏదేదో అంటారు. ఏదో ఒక రకంగా ఈ రోజుకైతే నేను పని పూర్తి చేస్తానక్కా అంటూ అనూష నీరసంగానే మళ్లీ పని చేయడానికి వంగింది. అవని కూడా తోడుగా ఉంటూ ఇద్దరు కలిసి కష్టపడ్డారు. అలా ఎండలో పోరాడుతూ సాయంత్రం సమయానికి ఏదో ఒక రకంగా పని పూర్తి చేసుకుని క్యారేజీలు పట్టుకుని అందరూ అలసిపోయి ఇంటికి చేరుకున్నారు. అరుగు మీద కూర్చున్న అత్తగారు సుశీల వాళ్ళని చూసి లేసింది. అబ్బా, దొరసాని గారు ఇప్పుడే దయచేశారా? ఇంత లేట్ అయిందేంటి? అయినా చిన్నదాని ముఖం ఏంటి అలా వాలిపోయింది? పనేమైనా సరిగా చేసిందా లేదా? లేదత్తయ్యా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా. ఎండ ఎక్కువగా ఉంటే ఇంట్లో ఏమైనా ఏసీలు వేస్తారా ఏంటి? మేమేం ఎండలో పని చేయలేదా? కట్నం ఎలాగా తక్కువ తెచ్చింది, కనీసం పొలాల్లోనైనా ఒళ్ళొంచి పని చేస్తే 4 రాళ్ళు వస్తాయి కదా. అత్తయ్య, నేను నా సాయశక్తిలా ప్రయత్నించాను, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి నాకు వడదెబ్బ తగిలినట్లు. చాలు నీ చదువులమ్మ కబుర్లు. ఎండ తగిలితే వడదెబ్బ వచ్చేస్తుందా? మొదటి రోజే ఇలా సాకులు చెప్తే ఎలా? రేపు కూడా పొలానికి వెళ్లాల్సిందే. ఎల్లి ఆ గిన్నెలు దోమి రాత్రికి వంట పని చూడుపో. ఇంతలో సురేష్, రమేష్ ఇద్దరు బయట్నుంచి ఇంట్లోకొచ్చారు. అనీష కన్నీళ్లు తుడుచుకుంటూ చూసి సురేష్ దగ్గరికి వచ్చాడు. ఏమైంది అనుష? ఎందుకు ఏడుస్తున్నావు? ముఖం కూడా చాలా నీరసంగా ఉంది. ఏం లేదు సురేష్, అది ఏం లేదులే రమేష్. నీ పేలానికి పొలం వెళ్తే ఎండ తగిలిందట. ఇన్నాళ్ళు ఏసీ గదిలో కూర్చొని చదువుకుంది కదా, అందుకే పల్లెటూరు పనులు చేసేసరికి పాపం ప్రాణం పోయినంత పనవుతుంది. అమ్మా, తను ఎప్పుడు పొలం పల్లెకి వెళ్ళలేదని తెలిసి కూడా నువ్వెందుకు అంత మొండిగా పంపావు? అయినా తను చదువుకుంది ఉద్యోగం చేయడానికి, ఇలా మండుటెండల్లో మిరపకాయలు కోయడానికి కాదు. బాబూ, చాలురా ఇక నీ మాటలు. పెళ్ళాలు రాగానే తల్లి కంటికి నచ్చకుండా పోయిందా? ఇన్నాళ్ళు నిన్ను సాకిన తల్లి కంటే నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళామే ఎక్కువైపోయిందా నీకు? ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ మాత్రం పక్షపాతం ఉండదా మరి? సుశీల అంత మాట అనేసరికి రమేష్, అనూష ఇద్దరూ మనస్తాపంతో ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి తమ గదిలోకి వెళ్ళిపోయారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 8 దాటినా అనూష గది తలుపులే తీయలేదు. ఆమెకు విపరీతమైన జ్వరం రావడంతో మంచం మీద నుంచి అస్సలు లేవలేకపోయింది. అప్పుడే సుశీల కోపంగా వచ్చి గది తలుపులు గట్టిగా బాదింది. ఏమే అనూష, దొరసాని గారు ఇంకా పడుకునే ఉన్నారేంటి? 8 అయినా ఇంకా తలుపులు తీయలేదు. పొలానికి వెళ్లే టైం అయిపోతోంది, లే. సుశీల అరుస్తూ ఉండగానే లోపల్నుంచి రమేష్ గారు తలుపు తీసి బయటకొచ్చారు. అమ్మా, కళ్ళు తెచ్చి చూడు, తనకు అస్సలు ఆరోగ్యం బాలేదు. నిన్న నువ్వు బలవంతంగా ఎండకు పంపించావు కదా, ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. ఒంటి మీద మిరపకాయ మంటలు మండిపోతున్నాయి. నేను వెంటనే తన హాస్పిటల్కి తీసుకెళ్లాలి. కొడుకు మాటలకు సుశీల ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంతలో పెద్ద కోడలు అవని అక్కడికి పరుగు పరుగునొచ్చింది. రమేష్, నువ్వేం కంగారు పడకు. నేనిందాకే మీ అన్నయ్య రమేష్తో చెప్పించాను. హాస్పిటల్కి వెళ్ళడానికి బయట కార్ రెడీగా ఉంది. త్వరగా అనుషం తీసుకునిరా, కార్ ఎక్కుదాం. రమేష్, అవని, సురేష్ ముగ్గురు కలిసి అనూషను కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. సుశీల మాత్రం ఇంట్లోనే ఉండి అటు ఇటు తిరుగుతూ ముఖం ముడుచుకుంది. చాలా సమయం తర్వాత కారు మళ్లీ తిరిగింటికొచ్చింది. వాళ్ళు లోపలికి రాగానే సుశీల కంగారుగా అడిగింది, ఏరా, ఎంత బిల్లైంది హాస్పిటల్లో? ఇంకెంత అవుతుందత్తయ్యా? మొత్తం 20,000 దాకా అయింది. వాయమ్మా, ఏంటి 20,000? నా ప్రాణం తీసేశారు కదరా. నిన్న పొలానికెళ్ళి ఆ పిల్ల సంపాదించింది 300 రూపాయలు, 400 రూపాయలు కూలి. దానికి రెట్టింపు కాదు కదా, 100 రెట్లు బిల్లు వేసొచ్చింది. ఇప్పుడేమంటారు మరి? డాక్టర్ గారు తను అసలు బయటకు పంపించదని చెప్పారత్తయ్యా. నిన్నటి ఎండ దెబ్బకి, ఆ కాంతమ్మ తిట్టిన తిట్లకి మనసులో బాగా భయపడిపోయింది. అయితే ఒక పని చేయండి, వాళ్ళ అమ్మా నాన్నలు పిలిపించి ఆ పిల్లని వెంటనే వాళ్ళ పుట్టింటికి పంపించేయండి. ఇక్కడెందుకు, మనకి దండగ మరి ఖర్చు. రేపు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు ఇంకెంత అవుతాయో ఏమో. కట్టం సరిగ్గా తేలే సరే, చేతగాని రోగాన్ని తెచ్చి మన నెత్తిన పడేసింది. ఆ అత్తగారు అంత దారుణంగా మాట్లాడుతుంటే పెద్ద కోడలు అవనికి ఎక్కడో కాలిపోయింది. ఎప్పుడూ ఎదురు తిరగని అవని ఈసారి తీవ్రమైన కోపంతో సుశీల ముందు వచ్చి నిలబడింది. అత్తయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఒక పక్క మనిషి జ్వరంతో ప్రాణాలు పోతుంటే
మీరు చూస్తే ఇక్కడ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, పైగా డబ్బులు లెక్కలేస్తున్నారు. వసే అవనే, ఎంత పొగరే నీకు! అత్తగాని చూడకుండా నాకే బుద్ధి చెప్తావా? మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా కోపం ఉందత్తయ్యా. అసలు మీరేనా మా అత్తగారనిపిస్తోంది. మీ గుండెల్లో అసలు జాలి కరుణ అనేవి లేవా? ఒక ఆడపిల్ల కష్టాన్ని బాధను అర్థం చేసుకుని మీరు మాకు పెద్ద దిక్కా? చదువుకున్న పిల్లని తెచ్చి ఇలా ఇంట్లో వేసి ప్రాణాల మీదకు తెచ్చినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఇంకా పుట్టింటికి పంపించేయమంటారా? ఎంత ఘోరమత్తయ్యా మీది! ఓహో, చూశారట్రా, ఈరోజు అందరు ఇంట్లో వాళ్ళందరూ కలిసి కట్టయి నన్ను ఆడిపోసుకుంటున్నారు. కొడుకులు కోడళ్ళు అందరూ చేరి నా మీద పడుతున్నారు. నేనింట్లో విలన్లాగా కనిపిస్తున్నానా మీకు? నేనిక్కడ ఉండను అంటూ సుశీల కోపంతో తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. అనూష ఆరోగ్యం కుదుటపడింది. డాక్టర్ చెప్పినట్లు ఆమెను పొలానికి పంపించకుండా ఇంట్లోనే ఉంచారు. అనూష తెల్లవారుజామునే లేచి వంట పని, ఇల్లు ఊడవడం లాంటి ఇంటి పనులన్నీ ఒక్క చేత్తో చేస్తోంది. పెద్ద కోడలు అవని మాత్రం రోజూ ఆ మండుటెండలో పొలం పనులకు వెళ్తోంది. అక్క అంతలా కష్టపడుతుంటే చిన్న కోడల మనసులో చాలా బాధపడింది. సాయంత్రం అవని పొలం నుంచి రాగానే అనూష ఎదురెళ్ళి చల్లటి నీళ్ళిచ్చి స్నానానికి వేణీళ్లు పెట్టి ఆమెకు కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది. ఎందుకు ఇవన్నీ చెప్పు అనూష? ఇప్పటికే రోజంతా ఇల్లు తుడిచి వంట చేసి అలసిపోయావు. మళ్ళీ నా కోసం ఇవన్నీ చేస్తూ నీకు శ్రమ కాకపోతే ఇందులో నీకు ఉపయోగం ఏమన్నా ఉందా చెప్పు. అదేంటక్క అలా అంటావు? నాకోసం నువ్వు ఎండలో అంత కష్టపడుతుంటే ఇంట్లో ఉండి నీకు ఈ మాత్రం సాయం కూడా చేయకపోతే ఎలా అక్క? నేనేదో చదువుకున్నానని నిన్ను... అనూష ఏదో చెప్పబోతూ ఉండగా అంతలోని అత్తగారు సుశీల అక్కడికొచ్చి ముఖం తిప్పుకుంటూ మధ్యలోనే అందుకుంది. ఎందుకు చేయదమ్మా? ఇంట్లో ఖాళీగానే కూర్చుంటుంది కదా, ఏం చేస్తుంది చెప్పు? ఏదో ఒకటి చెయ్యి. నువ్వు బయట పొలంలో రక్తం కూడి చేసుకుని కష్టపడుతున్నావు కదా, ఇక్కడ దొరసాని గారు కూర్చొని తింటేయాలా? అత్తయ్య, నోరు ముయ్యండి, ఇక చాలు. అసలు మీ కళ్ళకి ఏమైనా కనిపిస్తుందా లేదా? తన ఇంట్లో ఏమైనా ఖాళీగా ఎక్కడుందత్తయ్యా? పొద్దున్నుంచి ఇల్లంతా కడిగి అందరికీ వంట చేసి ఒళ్ళు మంచి ఇంటి పని చేస్తోంది తను. ఆ పనులన్నీ తను చేస్తోందా లేక మీరేమైనా చేస్తున్నారా అని నేం ప్రశ్నిస్తున్నాను, చెప్పండి. ఒసే అవని, ఏంటే నీ పొగరు? చిన్నదానికోసం అత్తగానే నన్ను అందరి ముందు అంత మాట అంటావా? అనకి ఏం చేయాలత్తయ్యా? కట్టం తక్కువ తెచ్చిందని చిన్న కోడల్ని పురిట్లోనే సంధి కొట్టినట్టు చంపేస్తారా? చదువుకున్న పిల్లని అని కూడా చూడకుండా నిన్న ఆ మండు టెండర్లో మిరపతోటకి పంపి ప్రాణాల మీదకు తెచ్చారు. హాస్పిటల్లో 20,000 బిల్ అయితే ఆ మనిషి ప్రాణం కంటే మీకు డబ్బు ఎక్కువైపోయింది. ఈరోజు తన ఇల్లంతా చక్కబెడుతూ ఉంటే ఖాళీగా ఉందని సూటిపోటి మాటలంటారా? అసలు ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నారా మీరు, లేక కసాయిదాల్లా ప్రవర్తిస్తున్నారా? అవనే, ఎంత మాటలన్నావే? నేను మీ అందరికీ అత్తగారిని, పెద్దదాన్ని. పెద్దరికం అనేది వయసుని బట్టి రాదత్తయ్యా, మనం ప్రవర్తించే పద్ధతిని బట్టి వస్తుంది. మీ పాతకాలపు కట్నాల పిచ్చి కోడలను వేధించే బుద్ధి ఇకనైనా మార్చుకోండి. ఒక కోడల్ని పొలానికి పంపి ఇంకో కోడల్ని ఇంట్లో హింసిస్తూ ఈ ఇద్దరి కోడళ్ల మధ్య గొడవలు పెట్టి మీరు ఏం సాధిద్దామనుకుంటున్నారు? ఒకరి కష్టం ఇంకొకరి తెలీదా? నేను నా చెల్లెల్ని గుండెల్లో పెట్టుకుంటాను. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకోకపోతే రేపు మీ కొడుకులు కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే రోజొస్తుంది. జాగ్రత్త. అవని ఒక్కసారిగా అంతలా విరుచుకుపడింది. కడిగి పారేసేసరికి సుశీలకి మైండ్ బ్లాక్ అయింది. పెద్ద కోడలు చెప్పిన ప్రతి మాట ఆమె గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. నిజమే కదా, కట్నం కోసం డబ్బు కోసం ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకు తెచ్చాను. అయినా కూడా ఆ పిల్ల నా మీద పగబెట్టుకోకుండా ఇల్లంతా సక్కబెడుతోందని సుశీల మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం మొదలైంది. నన్ను క్షమించానుషా, కట్నం తక్కువ తెచ్చావని కళ్ళకు గంతులు కొట్టుకొని ప్రవర్తించాను. నిన్ను ఎండల్లో వేసి సావు నోట్లో పెట్టాను. అయినా నువ్వు నా మీద కోపం చూపించలేదు. నన్ను క్షమించమ్మా. నా పాతకాలపు తప్పుడు బుద్ధి మారిపోయింది. మీ ఇద్దరూ నాకు కోడళ్ళు కాదు, నా కన్న కూతుళ్ళమ్మా. అయ్యో అత్తయ్య, పర్వాలేదు, ఏడవకండి. మీ మనసు మారితే మాకంతకంటే ఏం కావాలి? అత్తగారు తన తప్పు తెలుసుకోవడంతో ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. అప్పటినుంచి కోడలిద్దరూ పొలం పనులకు వెళ్తూ ఉండడం పూర్తిగా మానేశారు. మగవాళ్లైన గురవయ్య, రమేష్, సురేష్లే బయట వ్యాపారం పనులు చూసుకుంటుంటే కోడలిద్దరూ అత్తగారితో కలిసి
ఆనందంగా ఇల్లు చూసుకుంటూ ఉంటారు. అలా ఎండాకాలంలో మొదలైన కోడళ్ల పోరు అత్తగారి మార్పుతో ఒక సుఖవంతమైన సంతోషకరమైన ముగింపుకు వచ్చింది. రాజపల్లి గ్రామంలో ఉండే రాఘవయ్య, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పొలం పనులన్నీ పూర్తి కావడంతో పట్టణంలో ఉంటున్న కొడుకుల దగ్గర అవని స్టోరీస్. రాజపల్లి గ్రామంలో ఉండే రాఘవయ్య, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పొలం పనులన్నీ పూర్తి కావడంతో పట్టణంలో ఉంటున్న కొడుకుల దగ్గరికి వెళ్లి కొన్నాళ్లు ఉండి రావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఉదయం రాఘవయ్య తన భార్యతో ఇలా అన్నాడు. శాంతమ్మ, ఎప్పటి నుంచో కొడుకుల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం గాని కుదరలేదు. ఇప్పుడు పనులన్నీ అయిపోయాయి కదా, వెళ్ళి వాళ్ళని చూసొద్దామే. సరేనండి, కానీ నాదొక మాట. ముందు మన చిన్న కోడలు రాధిక ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లో అయితే ఏసీలు, అన్ని రకాల సౌకర్యాలుంటాయండి. హాయిగా గడిపి రావచ్చు. అక్కడ ఒక వారం రోజులుండి వచ్చేటప్పుడు కావాలంటే ఒక రోజు మాత్రం పెద్ద కోడల అంజలి ఇంటికి వెళ్దాం. అలా వెళ్తే ఆ ఇంటికి కూడా ఈలినట్టుంటుంది. కానీ ఒక విషయం అండి, మనం వారం రోజుల నుంచి చిన్న కోడలింట్లో ఉన్న సంగతి పెద్ద కోడలికి తెలియకూడదు సుమా. నాకు తెలీదా ఏంటి? సౌకర్యాలు ఎక్కడుంటే మనం అక్కడే కదా సంతోషంగా ఉంటాం. ఆ అనుకున్నట్టుగానే ఇద్దరం కలిసి వెళ్దామని. అని అనుకున్నట్లుగా ఇద్దరు కలిసి చిన్న కొడుకు రాజేష్ ఇంటికి వెళ్తారు. తీరా అక్కడికెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసుంటుంది. ఇదేంటి శాంతమ్మ, తాళం వేసింది? ఒక నిమిషం ఉండు, ఆడికి ఫోన్ చేస్తాను. రాఘవయ్య వెంటనే కొడుకు రాజేష్కి ఫోన్ చేస్తాడు. ఒరే రాజేషు, మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ ఇంటికి వచ్చావురా, కానీ ఇంటికి తాళం వేసిందే. ఎక్కడికి వెళ్ళారు? నానా, మేము ఒక వారం రోజుల పని మీద బయట ఊరికొచ్చాము. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మేము తిరిగి వచ్చాక మా ఇంటికి రావచ్చులే అని చెప్పి రాజేష్ ఫోన్ పెట్టేశాడు. ఆ విషయం వినగానే శాంతమ్మ ముఖం వాడిపోయింది. అమ్మో, ఆ పెద్ద కోళ్ళింట్లో ఒక పాత ఫ్యాన్ తప్ప ఏ ఉండదండి. ఈ ఎండాకాలం ఆ ఇంట్లో మనం అస్సలు ఉండలేవు. మనం తిరుగు ప్రయాణం అయిపోదాం. వారం అయ్యాక ఇల్లు వచ్చాక వద్దాంలేండి. ఇంత దూరం వచ్చి ఆ ఇంటికి వెళ్ళకపోతే బాగుంటుందా శాంతమ్మ? అస్సలు బాగోదు. వెళ్దాం పదా, ఒక రోజు కంటే ఎక్కువ ఉండకుండా వచ్చేద్దాంలే. అందుకు ఆమె అయిష్టంగా సరే అనింది. ఇద్దరు కలిసి భారమైన అడుగులతో పెద్ద కోడలింటికి వెళ్తారు. వాళ్ళని చూడగానే అంజలి ఎంతో సంతోషపడింది. రండి మావయ్య గారు, రెండత్తయ్య, ఎప్పుడొచ్చారు? లోపలికి రండి, కూర్చోండి. ఇప్పుడే వచ్చామమ్మా. మీరందరు బాగున్నారా? అరుణ్ ఎక్కడా? ఆయన పంచాయతీ మీటింగ్కి వెళ్లారు మావయ్య. మీకొక మంచి విషయం చెప్పాలి. ఆయనకి ఇప్పుడు జీతం పెరిగింది. నెలకు 50,000 వస్తోంది. మెల్లగా ఈ పాత ఇంటిని మార్చి కొత్తది కట్టుకుందామని అనుకుంటున్నాము. ఒకవేళ ఆయనకి మన ఊళ్ళోనే పోస్టింగ్ వస్తే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చని నా ఆశ మావయ్య. అలా అంజలి ఎంతో మర్యాదగా వాళ్ళని పలకరిస్తూ ఆ ఇంట్లోనే సంతోషంగా కబులు చెప్తోంది. కాని శాంతమ్మ మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఉక్కపోతకు సౌకర్యాలేని గదిలో లోపలే ఇబ్బంది పడిపోతోంది. ఆ ఒక్కరోజు శాంతమ్మకి నరకల్లాగా అనిపించింది. ఆ ఇంట్లో వేడికి ఆమె అల్లాడిపోయింది. అంజలి వాళ్ళ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆ ఇల్లు పాతకాలపు మట్టిలు కావడం వల్ల గోడలు కాస్త చల్లగానే ఉన్నా పైన రేకులు ఉండడంతో ఎండ సెగ లోపలికి తగులుతోంది. అబ్బో, నీ ఉడకపోత ఏంట్రా బాబు, అసలే ఎండాకాలం. కనీసం ఆ ఫ్యాన్ అన్నా స్పీడ్గా తిరుగుతుందా అంటే అది కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ మెల్లగా తిరిగి చేస్తుందే. చెండ కోళ్ళ ఇంట్లో అయితే ఈ పాటికి ఏసి వేసుకొని హాయిగా పడుకునేదాన్ని. అత్తయ్య, మీకు బాగా అలసటగా ఉన్నట్టుంది. ఇదిగోండి, చల్లటి మజ్జిగ తాగండి. మా ఆయనకి జీతం పెరిగింది కదా, వచ్చే నెలలో ఎలాగైనా ఒక కూలర్ అన్నా కొందామని అనుకుంటున్నాం అత్తయ్య. అప్పటిదాకా ఈ ఇబ్బంది తప్పదు. సరేలేమ్మా, ఏదో ఒకట్లే. సాయంత్రం అయ్యింది. ఆ ఇంట్లో దోమల బెడద కూడా ఎక్కువే. శాంతమ్మ విసుగు చెందుతూ రాఘవయ్య దగ్గరికెళ్లి మెల్లగా గొనిగింది. యావండి, చూసారా మన కర్మ? అక్కడ ఏసీ గాల్లో ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఈ దోవలతో ఈ వేడితో సస్తున్నాం. రాత్రికి అసలు నిద్ర పడుతుందో లేదో. ఎలాగల్లా తెల్లారితే అన్నిచి వెళ్ళిపోదాం. పిచ్చిదానా, కోడలి ఎంత మర్యాద చేస్తుందో చూడవే. నీకు సౌకర్యాలు లేవనే బాధ తప్ప
ఆ పిల్ల చూపిస్తున్న ప్రేమ కనిపించడం లేదా? రాత్రి భోజనానికి అంజలి ఎంతో కష్టపడి వంట చేసింది. నెయ్యేసిన వేడి వేడి అన్నం, ఆవకాయ, పప్పుచారు వడ్డించింది. అత్తయ్య, మీకు పప్పుచారంటే ఇష్టం కదా అని చేశాను, కొంచెం ఎక్కువ వేసుకోండి. శాంతమ్మకి ఆ వంట రుచి నచ్చినా మనసంతా ఆ ఏసీ గది మీదే ఉంది. రాత్రి పడుకున్నాక కూడా ఆమెకి నిద్ర పట్టలేదు. మాట మాటికి లేచి చేత్తో విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ గడిపింది. తెల్లవారుజామునే లేచి రాఘవయ్యని తొందరపెట్టింది. ఇక చాలండి, ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. పదండి ఇంటికి వెళ్దాం. చిన్నాడొచ్చాక అప్పుడే వెళ్దాం పట్టణానికి. పాపం అంజలి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎంతో బాధపడింది. అప్పుడే వెళ్ళిపోతారా అత్తయ్య? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని ప్రాధేయపడింది. కాని శాంతమ్మ మాత్రం